హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఏప్రిల్ 2న మోటో నుంచి మోటో ఎయిట్ 60 ఫ్యూజన్ రాబోతుందని చెప్పి మనందరికీ తెలుసు. ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చేసింది. ఈ మొబైల్ ని లాస్ట్ ఇయర్ మొబైల్ తో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ జరిగాయి. వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక్కొక్క బ్రాండ్ కి మొబైల్ అమ్మడంలో ఒక్కొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే ఉంటుంది. ఈసారి మోటో వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం చాలా చక్కగా ఉంది. ఈ మోటో ఎయిట్ 60 ఫ్యూజన్ కొనడానికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్తూనే ఈ టాప్ 5 రీజన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. దీంట్లో మనకి డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, ఏఐ ఫీచర్స్, ఐపీ రేటింగ్ అయితే చూపిస్తున్నారు. వీటి గురించి మాట్లాడుకునే ముందు ఈ మొబైల్ యొక్క ఫస్ట్ లుక్ ఈ విధంగా ఉంది. చాలా మందికి మోటో మొబైల్స్ నచ్చడానికి రీజన్ వచ్చేసి మంచి ప్రైస్ లో మంచి మొబైల్స్ తీసుకురావడమే కాదంటారా? మోటో వాళ్ళు ఏది చేసినా కూడా కొత్తగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఇయర్ తీసుకొచ్చిన మోటో మొబైల్ యొక్క డిస్ప్లేని మనం ఇప్పటివరకు ఫ్లాట్ డిస్ప్లేలు చూసాము, కర్వ్డ్ డిస్ప్లేలు చూసాము, క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేలు కూడా చూసాము. కానీ వీళ్ళైతే 60 ఫ్యూజన్ మొబైల్లో ఉన్న డిస్ప్లేకి ఆల్ కర్వ్డ్ డిస్ప్లే అని పేరు పెట్టారు. దీంట్లో అయితే క్వాడ్ కర్వ్డే వాడారు, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. 6.7 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. లాస్ట్ టైంతో చూసుకున్నట్లయితే కర్వ్ నుంచి క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి అయితే చేంజ్ చేశారు. అలాగే బ్రైట్నెస్ వచ్చేసి 1600 నిట్స్ నుంచి ఈసారి 4500 నిట్స్ వరకు పెంచారు. అలాగే డౌన్ గ్రేడ్ విషయానికి వస్తే లాస్ట్ టైం 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటే ఈసారి 120Hz రిఫ్రెష్ రేట్ కి వస్తుంది. కొన్ని గేమ్స్ మాత్రమే 144Hz రిఫ్రెష్ రేట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అదర్వైజ్ మొబైల్ అనేది 120Hz రిఫ్రెష్ రేట్ లోనే వర్క్ అవుతుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి కలర్స్ అనేవి బాగుంటుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కంటెంట్ అంతా కూడా HDR లో చూడొచ్చు. వాళ్ళు చెప్పిన 5 రీజన్స్ లో డిస్ప్లే కూడా ఉంది కదా, ఈ మొబైల్ తీసుకోవడానికి అయితే ఈ పాయింట్ వ్యాలిడ్ అవుతుంది. మిగతా రీజన్స్ గురించి చూసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంది. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాను. నెక్స్ట్ రీజన్ వచ్చేసి కెమెరాస్. వీలైతే మోటో ఏఐతో వర్క్ అవుతుంది అని అంటున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా మూడో కెమెరా ఏంటి అని మాత్రం తెలియట్లేదు. మేబీ దాన్ని డిజైన్ లాగా అక్కడ ప్లేస్ చేశారో ఏంటో మరి, లేదంటే 2MP లాంటి డెప్త్ సెన్సార్ ఇచ్చుంటారు. లాస్ట్ టైం లాగానే మెయిన్ కెమెరా సోనీ LVT 700C సెన్సార్ అయితే వాడారు. ఇదైతే 50MP OIS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 13MP అల్ట్రా వైడ్ గా ప్లస్ మ్యాక్రోగా కూడా యూజ్ అవుతుంది. ఇదైతే మంచి విషయం. వీళ్ళు ఎప్పుడు కూడా సెకండరీ కెమెరా 10MP లోపు తీసుకెళ్లారు. ఈ సెన్సార్ కూడా లాస్ట్ టైం 2-in-1 లాగా వర్క్ అవుతుంది. చేంజెస్ ఏం లేవు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32MP అయితే ఇచ్చారు. 4K 30fps వరకు మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ లాస్ట్ టైం సెన్సారే. బట్ ఈసారి మాత్రం వీళ్ళు పాంథాన్ తో కొలాబరేట్ అయ్యి కలర్స్ ఇంప్రూవ్ చేశామని చెప్తున్నారు. పాంథాన్ వల్ల కొలాబరేషన్ వల్ల పిక్చర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్ టైం 50 Pro లో చూసాం కదా. కెమెరా సెన్సార్ లో చేంజ్ లేదు, కానీ అడిషనల్ గా పాంథాన్ అనేది యాడ్ అయింది. ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కెమెరా లెవెల్స్ కి అయితే పండగే. థర్డ్ రీజన్ వచ్చేసి డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అంటున్నారు. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టికే ఇస్తున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP68-69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేషన్ తో వస్తుంది. లాస్ట్ ఇయర్ తో చూసుకుంటే బిల్డ్ క్వాలిటీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొడక్షన్ తో వస్తే ఈసారి 7i ప్రొడక్షన్ తో వస్తుంది. 50 ఫ్యూజన్ లో మిలిటరీ గ్రేడ్ ప్రొడక్షన్ అయితే లేదు, ఈసారి దీంట్లో అయితే తీసుకొచ్చేసారు. లాస్ట్ టైం ఓన్లీ IP68 వాటర్ రేటింగ్ మాత్రం ఇచ్చారు, ఈసారి 69 కూడా తీసుకొచ్చారు. బిల్డ్ క్వాలిటీలో ఈ 3 చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. డ్యూరబిలిటీ విషయంలో కూడా మొబైల్ తీసుకోవడానికి ఇది కూడా వ్యాలిడ్ రీజన్ లాగానే అనిపిస్తుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ప్రాసెసర్ అన్నారు. ఇండియాస్ ఫస్ట్ డైమెన్సిటీ 7400తో ఈ మొబైల్ వస్తుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. MediaTek ప్రాసెసర్లు అయితే కొంచెం ఇబ్బంది పెట్టే విషయమే. ఫస్ట్ 1 year అయితే బాగానే వర్క్ అవుతాయి, కానీ సెకండ్ ఇయర్ నుంచి అయితే పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతున్నట్లుగా మీకే అనిపిస్తుంది. హెవీ యూజర్స్ అనుకోండి తొందరగా నోటీస్ చేశారు. అదే నార్మల్ యూజర్స్ అయితే అంత పెద్దగా మీకు అనిపించదు. Android లో వచ్చేసి 7,50,000 కన్నా స్కోర్ ఎక్కువ అయితే చేస్తుంది. మీడియం గేమింగ్ కి ఈ ప్రాసెసర్ వర్క్ అవుతుంది. ప్రాసెసర్ విషయంలో లాస్ట్ ఇయర్ స్నాప్డ్రాగన్ ఇచ్చారు కదా, ఈసారి కూడా స్నాప్డ్రాగన్ కే వెళ్తారు అనుకున్నాను. కాకపోతే వీళ్ళు ఇచ్చిన టాప్ 5 రీజన్ లో ప్రాసెసర్ కూడా ఉంది కదా,
అంత వ్యాలిడ్ రీజన్ కాదని అనుకుంటున్నాను. ఆప్టిమైజేషన్ బాగుంటే ప్రాసెసర్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నడిపించేయచ్చు. చెప్తున్న లాస్ట్ ఫిఫ్త్ రీజన్ వచ్చేసి ఏఐ ఫీచర్. ఇంట్లో కొన్ని వీళ్ళ సొంతవి ఉన్నాయి, కొన్ని గూగుల్ వాళ్ళవి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సామ్సంగ్ వాళ్ళు బాగా హైలైట్ చేసిన సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ అయితే దీంట్లో ఇచ్చారు. అండ్ దీంట్లో స్మార్ట్ కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, సిస్టమ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడేసుకుందాం. 5500 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మోటోలో ప్లస్ పాయింట్ ఇదే, ఒక మైనస్ పాయింట్ కూడా ఇదే. మొబైల్ కొన్న కొత్తలో అయితే ఛార్జింగ్ భలే వస్తుందండి, కాకపోతే రీసెంట్ టైంలో అయితే ఛార్జింగ్ అస్సలు ఉండట్లేదని కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకే చాలా మంది చెప్పారు ఫుల్ ఛార్జ్ పెట్టినా కూడా 5 గంటల కన్నా ఎక్కువ ఉండట్లేదు అని చెప్పి. సో బ్యాటరీ తొందరగా అయిపోవడం అనేది ఆప్టిమైజేషన్ ఇష్యూ. అప్డేట్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా సరిగ్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇలా 50 ఫ్యూజన్ యూజ్ చేస్తున్నట్లయితే ఛార్జింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కమెంట్ లో చెప్పండి, వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓవరాల్ గా వీళ్ళు చెప్పిన 5 రీజన్స్ లో ఒక ప్రాసెసర్ విషయం తప్ప మిగతావన్నీ కూడా బాగా ఉన్నాయని చెప్పాలి. ఈ మొబైల్ మరి ఇప్పుడు కొనొచ్చా అంటే 50 ఫ్యూజన్ వాడుతున్న వాళ్ళు 60 ఫ్యూజన్ మాత్రం అస్సలు కొనకండి. మీరు ఏదో ఒక మొబైల్ వాడుతూ ఆ మొబైల్ బాగా లాగ్ అవుతుంది అంటే మాత్రమే మోటో 60 ఫ్యూజన్ తీసుకోవచ్చు. ఇక ప్రైస్ అంటారా 25,000 అయితే పెడతారు, 2,000 కార్డ్ ఆఫర్స్ అయితే ఇస్తారు, మళ్ళీ 23,000కే వస్తుంది. లాస్ట్ టైం కూడా అదే ప్రైస్ కి తీసుకొచ్చారు, మంచి సక్సెస్ అయితే పొందింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు మోటో ఇజెస్ 50 ఫ్యూజన్ 20,000 లోపు వస్తే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ మొబైల్లో వచ్చిన చేంజెస్ అన్ని కూడా స్క్రీన్ పైన అయితే వేసేస్తున్నాను, ఒక లుక్ వేసేయండి. అయితే ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ వచ్చిన 50 ఫ్యూజన్ కి ఈ ఇయర్ వస్తున్న 60 ఫ్యూజన్ కి ఉన్న డిఫరెన్స్ అయితే మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంటే బై బై.